చపాతీ కన్నా తినొచ్చు, రైస్తోనే తినొచ్చు. అలా చేసుకున్నాము. కాబులి చనా వేసి చేస్తాము. దీన్ని కడాయిలో వేసేసి సాల్ట్ వేసేస్తాము. ఒక 5 minutes ఉడకనిద్దాం దీన్ని. ఎందుకంటే దీంట్లో ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే కూడా అవి వచ్చేస్తాయి బయట. ఈ కాలీఫ్లవర్ కర్రీకి ఆయిల్ వేసుకుందాము. లాంగ్ మొగ్గలు వేసుకుందాము. ఆవాలు కొద్దిగా వేసుకుందాం. ఆవాలు వేసినాక ఆనియన్ వేస్తాం. కర్రీ లీవ్స్ ఆనియన్ వేస్తాము. కాసేపు దీన్ని వేయగలుగుతాం. ఇది చపాతీకి బాగుంటుందండి. చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, నెక్స్ట్ బాగుంటుంది. అలా చేసుకుంటే వేగింది కదా. టమాటా ప్యూరీ అన్నమాట. టమాటా కొత్తిమీర 2 వేసుకొని మిక్సీ చేసుకున్నాం. ఇది కాసేపు వేగనిస్తాం కదా. వేగిపోయింది కదా టమాటాలు. ఇప్పుడు మనము 1 స్పూను మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటాము. ఇలా ఆయిల్లోనే వేసి అలా వేస్తే మిరప్పొడి అనేది పచ్చి వాసన అనేది రాదు. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్, ఒక పొటాటో కూడా వేస్తున్నాను దీంట్లో. వేగింది కదా. ఇప్పుడు కాబులి చనా ఉడకపెట్టుకున్నా, నానబెట్టి ఒక 5-6 hours నానబెట్టి ఉడకపెట్టుకున్నా. దాన్ని వాటర్తో పాటు వేస్తాను. మీరు ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని ఒక 10 minutes ఉడికించినాక దించేస్తే, కొత్తిమీర వేసి దించేస్తే కాలీఫ్లవర్ పొటాటో చనా కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. వాటర్ వేసేసి మూత పెట్టేస్తాం. కొంచెం ఉడికితే చాలు. మీరు సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. హిప్పీ నూడిల్స్ ప్యాకెట్ వస్తుంది కదా, దాన్ని వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. కొత్తిమీర వేసి లాస్ట్లో చేస్తాము. కొంచెం ఉడకనిస్తాము. ఒక 2 minutes ఉడికితే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, సూకా చపాతీ విత్ కాలీఫ్లవర్ కర్రీ.